కారులో వస్తున్నప్పుడు ఒక పాము నన్ను భయపెట్టింది. ఆ షాక్లోనే నాకు హఠాత్తుగా గుండె నొప్పి వచ్చేసింది. ఇప్పుడే కొంచెం కోలుకున్నాను. నువ్వు నీ కళ్ళతో ఆ పామును చూసావా? లేదు స్వామి, అది భ్రమే. అది భ్రమే అయినా నేను చాలా భయపడిపోయాను. అది భ్రమ కాదు, కల్పిత పాము కూడా కాదు. పగ తీర్చుకోవడానికి వచ్చిన శక్తి నాగు. అది నిన్ను భయపెట్టిందని నువ్వేమీ భయపడక్కర్లేదు. గంగ నీతో ఏం చెప్పింది? మీ అనుమానం నిజమే స్వామి. నందిని పాము గంగ ఒంట్లోనే ఉండేది. జరిగిన దానికి గంగ కారణం కాదు, తనలో ఉన్న ఆ పామే కారణం. తను నీ దగ్గర ఏదైనా దాచినట్టు నీకు అనిపించిందా? తను చెప్పింది అంతా నిజమే. తను అబద్ధం చెప్పలేదు. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమే నేరాన్ని తన మీద వేసుకుని జైలు లోపలికి వచ్చింది. గంగ ఒక మూర్ఖురాలు. ఆ పాము తన ఒంట్లో ఉందని చెప్తే ఎప్పుడో ఆ పావుని నేను బంధించేవాణ్ణి. అది బయట ఉండడం వల్ల ఏ రూపంలో ఉందో దాన్ని కనిపెట్టడం చాలా కష్టం. కాదు స్వామి, తనే మూర్ఖురాలు కాదు. చివరిగా ఆ పాము తన ఒంట్లోంచి వెళ్ళక ముందు గంగ ఆ పాముతో తన ఒంట్లో తప్ప ఇంకెవరి ఒంట్లోనూ ప్రవేశించకూడదని ఆ పాము దగ్గర మాట తీసుకుంది. అందువలన ఆ పాము ఇంకెవరి ఒంట్లోనూ ప్రవేశించలేదు. గంగ బయటికొస్తే ఆ పాము గంగ ఒంట్లోకి ప్రవేశించి తన కుటుంబం మీద పగ తీర్చుకుంటుందన్న భయంతో తన జీవితాన్ని త్యాగం చేసి గంగ జైల్లో ఉంటుంది. రాజశేఖర్, పార్ట్నర్ పార్ట్నర్ రాజశేఖర్, గంగని మా ఇంటి పని మనిషిగా ఎప్పుడూ చూడలేదు. మా ఇంటి ఆడబిడ్డగా చూస్తున్నాం. ఏమైంది రాజశేఖర్? గంగ త్యాగం గురించి తెలియక నేను కూడా తనను తప్పుగా అర్థం చేసుకున్నాను స్వామి. నీ పరిస్థితుల్లో ఎవరున్నా సరే ఆ విధంగానే అనుకుంటారు. నేను తప్పు చేశాను స్వామి. బాధపడొద్దు రాజశేఖర్, గంగని మనం బయటికి తీసుకొద్దాం. గంగ బయటికి ఎలా రాగలుగుతుంది స్వామి? తను త్యాగం చేసిందని తెలుసు కూడా తనని బయటికి తీసుకురాలేని పరిస్థితిలో నేనున్నాను. నందిని తలుచుకొని భయపడుతున్నావా? భయపడొద్దు, అది కేవలం ఒక పాము మాత్రమే. అది ఇప్పుడు ఒక మామూలు పాములాగే తిరుగుతూ ఉంటుంది. గంగ ఎప్పుడు బయటకు వస్తుందా అని కాచుకొని ఉంటుంది. నేను నీతో ఉన్నంత వరకు అమావాస్య రోజు తప్ప మిగతా రోజుల్లో అది ఏమీ చేయలేదు.
అమావాస్యకి ఇంకా 4 రోజులు ఉంది. ఈలోగా నందినిని మళ్ళీ పట్టుకొని జీవితాంతం బయటికి రాకుండా ఒక మంత్ర కట్టడి చేసి ఆ నందినిని పుట్టలో బంధిస్తే అప్పుడు మనం వెళ్ళి గంగని బయటికి తీసుకురావచ్చు. విశ్వం, స్వామి, రాజశేఖర్ని కారులో కూర్చోబెట్టు. రండి పార్ట్నర్. గంగ కాలచక్రం గురించి ఏమైనా చెప్పిందా? నందిని గంగ ఒంట్లోకి ప్రవేశించిన తర్వాత అది గంగను గంగలా ఉంచలేదు. నందిని తనని పూర్తిగా ఆక్రమించుకుంది. అందువలన నందినికి సంబంధించిన ఏ విషయమూ గంగకు తెలియదు. అయితే పార్వతీపురం, నాగదేవత ఇవేవి గంగకు తెలీదా? తనకి ఏ విషయమూ తెలీదు. స్వామి, ఎందుకు స్వామి టెన్షన్గా ఉన్నారు? అదే మన విషయాలేవి గంగకు తెలియదు కదా. సమస్య లేదుగా ఇప్పుడు. గంగ మనకేమీ సమస్య కాదు, కానీ మనం ఇంకో సమస్యను ఎదుర్కోవాలి. నందిని గంగ ఒంట్లో లేదంటే కాలచక్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళుండాలి. ఆ కాలచక్రం నందిని చేతికి చిక్కితే దానికి మరింత శక్తి వస్తుంది. అప్పుడు దాన్ని కట్టడి చేయడం చాలా కష్టం. నందిని చేతికి కాలచక్రం వెళ్లే లోపు మనం తన్ని పట్టే తీరాలి. నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా. వెళ్ళు. ఏంటి గుళ్ళో జనం ఎక్కువగా ఉన్నారు? ఏదైనా విశేషం? గుళ్ళో లింగం మీద పావు నిలబడి అందరినీ ఆశీర్వదిస్తుందంట. ఊళ్ళో అందరూ దాని గురించి అనుకుంటున్నారు. మనల్ని కూడా ఆశీర్వదిస్తుందని మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చానండి. రండి వెళ్దాం. నువ్వు వెళ్ళిరా, నేను ఫోన్ చేసుకోవాలి. ఫోన్లో తర్వాత మాట్లాడుకోవచ్చండి. ముందు వచ్చి అక్కడ జరిగే వింతను చూడండి. నువ్వు కావాలంటే వెళ్ళి చూడు. వెళ్ళు. సరే. నిన్నే, త్వరగా రా. ఒక బుకింగ్ ఉంది, అర్జెంట్ గా వెళ్ళాలి. అయ్యో, మీ హడావిడి మీదే గాని ఎప్పుడు గుళ్ళోకి రానంటారు. ముందు కారు పార్క్ చేసి రండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమో నమః. ఓం శివాయ సిద్ధం, నమో నమః. దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళింది, ఇంకా రాలేదేంటి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కృష్ణవేణి, తల్లి నాగమ్మ మమ్మల్ని చల్లగా కాపాడు తల్లి. ఓం నమ శివాయ. కృష్ణవేణి, నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తల్లి మమ్మల్ని చల్లగా కాపాడు. ఓం నమ శివాయ, మమ్మల్ని చల్లగా కాపాడు. కృష్ణవేణి రా, టైం అయింది. వస్తున్నాను, ఆగండి. వస్తున్నాను. కృష్ణవేణి రా, రా, రా. బుకింగ్ టైం అయింది, రా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. వస్తున్నానండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. టైం అయింది, త్వరగా రా. ఎంతసేపు దేవుడికి దండం పెట్టుకుంటావు? చూసి మైమరిచిపోయి టైమే తెలియలేదండి. సారీ అండి. వెళ్ళు, నేను ఇలాగే బయలుదేరుతాను. ఏమండి, గుడికి వెళ్ళొచ్చి అలా బయట నుంచి వెళ్ళిపోకూడదండి. లోపలికి వచ్చి మంచిలు తాగి వెళ్ళండి. శాస్త్రాల గురించి నువ్వు నాకు చెప్పొద్దు, దిగు. ఏమండి, ఈ రోజు మూల నక్షత్రం అండి. ఆంజనేయ స్వామి గుళ్ళో అభిషేకం చేసి అలంకరణ చేస్తున్నారు. మర్చిపోకుండా ప్రసాదం తీసుకురండి. సాయంత్రం కూడా గుడికి వెళ్ళాలా? ఏమండి, గుడికి వెళ్తే పుణ్యం అండి. మర్చిపోకుండా దయచేసి గుడికి వెళ్ళి రండి.
నేను కనిపెట్టేశాను, వాడి ఇల్లు కనిపెట్టేశాను. రాజశేఖర్, అందరినీ ఇంట్లోకి వెళ్ళమని చెప్పు. కాసేపు ఇక్కడ మనం తప్ప ఎవరూ ఉండకూడదు. అలాగే స్వామి. కొద్ది రోజుల పాటు వీరభద్రం గారు మన ఇంట్లోనే ఉంటారు. మీరందరూ తర్వాత ఆయనతో సావకాశంగా మాట్లాడొచ్చు. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళండి. సరే అన్నయ్య. అరుణ్ లోపల ఉన్నాడా? దేవసేనతో పాటు బయటికి వెళ్ళారన్నయ్య. అవునా, సరే సరే. రే మూర్తి, ఇలారా. ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగే మావయ్య. మీరంతా లోపలికి వెళ్ళండి. సరే. స్వామి, పుట్టలోంచి పొగొస్తుంది. పుట్ట ఆవేశాన్ని తగ్గిస్తాను, అప్పుడే పుట్ట నా అధీనంలోకి వస్తుంది. ఈ వాసన చూస్తుంటే నందిని ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. నందిని ఎక్కడో అందరూ అభిషేకం ఆరాధన చేస్తున్న మంగళకరమైన మంత్రాల మధ్యలో పూజను స్వీకరిస్తోంది. ఆ నందిని ఖచ్చితంగా కనబడకుండా పోయిన కాలచక్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. నిజంగా ఈయన గొప్ప మాంత్రికుడే. నేను జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆ కాలచక్రం నందిని చేతి చిక్కేలోపు మనం కట్టడి చెయ్యాలి. కాలచక్రం నందిని చేతికి వెళ్ళలేదని మీరెలా చెప్తున్నారు స్వామి? ఒకవేళ
నందిని చేతికి కాలచక్రం దొరుకుంటే అదే వేగంతో ఈ పాటికి ఇంకో కాలచక్రాన్ని వెతుక్కుంటూ ఈ బంగళాకి వచ్చుండేది. అది ఇక్కడికి రాకుండా ఇంకెక్కడో ఉంది అంటే దానికి ఖచ్చితంగా కాలచక్రం దొరకలేదనే అర్థం. దాన్ని వెతుక్కుంటూ నందిని తిరుగుతూ ఉంది. ఏం స్వామి, మీ శక్తి వల్ల ఆ నందిని ఎక్కడో ఉన్న విషయం తెలుస్తోంది. అదేవిధంగా ఆ కాలచక్రం ఎక్కడుందో తెలిస్తే మనం ఆ కాలచక్రాన్ని నందిని కంటే ముందుగా సులభంగా చేజిక్కించుకోవచ్చుగా. కాలచక్రాన్ని అంత తక్కువ అంచనా వేయకండి. ఆ కాలచక్రం యొక్క శక్తిని, అది ఎక్కడుందని ఏ శక్తి వల్ల గాని మంత్రతంత్రాల వల్ల గాని కనిపెట్టడం చాలా కష్టం. ఎప్పుడు కూడా అది తను ఉండే చోటు ఎవరికి తెలిసేలా చేయదు. మనమే దాన్ని వెతికి కనిపెట్టాలి. నందిని చేతికి కాలచక్రం దొరికిందంటే దానికి ఇంకా ఆవేశం ఎక్కువ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా నందినిని త్వరగా కట్టడి చేయాలి. వెంటనే నువ్వు పూజకి ఏర్పాటు చేయి. అలాగే స్వామి. వీళ్ళు పూజ చేసి ఆ పామును కనిపెట్టే లోపు దాన్ని మన కట్టడిలోకి తెచ్చుకోవాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. మంగా, అమ్మా, ఎదుగో. నిన్ను వదిలి వెళ్ళిపోయిన నీ భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తొందరలోనే నీ పరిస్థితి అర్థం చేసుకుని నీ ఖర్చులకి డబ్బు పంపిస్తాడు. కొద్ది రోజుల్లో నిన్ను చూడ్డానికి స్వయంగా వస్తాడు. నమ్మకంతో ఉండమ్మా. మిమ్మల్ని మర్చిపోనమ్మా. సంపాదన లేకపోయినా జీవితానికి ఒకరు తోడుగా ఉన్నారని సంతోషపడ్డాను. నాతో గొడవపడి 3 నెలల నుంచి నా దగ్గరికి రావట్లేదమ్మా. మా ఆయన గురించి ఏమైందో తెలియక నేను ఆత్మహత్యకు ప్రయత్నించానమ్మా. ఇప్పుడు మీరన్న మాటకు నాకు ధైర్యం వచ్చిందమ్మా. ఆయన వచ్చే రోజుకే వస్తారు. నన్ను వదిలి వెళ్ళిన ఆయన ఎక్కడో బాగానే ఉన్నారు కదా, అది నాకు చాలమ్మా. చామంతి అమ్మా, ఒకసారి ట్రా. వస్తున్నానమ్మా. మంగా, అమ్మా, ఇదిగో. ఈమెను తీసుకువెళ్ళు. మెల్లిగాలే. అమ్మా, ఇక మీదట ఏ డబ్బీలో వేసే డబ్బుల్ని ఆమె ఇంటికి ఆమె భర్త పంపుతున్నట్టుగా నెల నెలా పంపించండి. ఎందుకమ్మా అలా అంటున్నారు? ఆమె భర్త చనిపోయి 3 నెలలు అవుతోంది. కళ్ళు కనిపించని తను ఆమె భర్త బతుకున్నాడనుకుని ధైర్యంగా ఉంటోంది. అందుకని నేను ఆమె బాధపడకూడదనే అలా చెప్పి పంపించాను. ఇక ఆమె బతుకున్నంత కాలము ఆమె భర్త పేరున తన ఇంటికి డబ్బు పంపించండి. అలాగే అమ్మా. అవసరమైన పరిస్థితుల్లో అబద్ధం చెప్పడం కూడా ధర్మమే. ధర్మంగా పరిపాలన జరగడమే నేను కోరుకునే స్వామి అభిష్టం. వెళ్ళు. అమ్మగారు ఇప్పుడు ధ్యానంలో ఉన్నారు. ఆమెను ఇబ్బంది పెట్టకండి. వెళ్ళి రండి. నేను చాలా బాధలతో వచ్చాను. దయచేసి నన్ను వెళ్ళి చూడనివ్వండి అమ్మా. అమ్మ అందరినీ చూసే టైం అయిపోయింది. మీరు వెళ్ళి రండి. దిగులు పడకుండా వెళ్ళు. నీ కూతురు
తొందరలోనే బయటకు వస్తుంది. ఎవరి గురించి అంటున్నారు? జైల్లో ఉన్న నీ కూతురు గంగ గురించే అంటున్నాను. దిగులు పడకుండా వెళ్ళండి. హత్యా నేరాన్ని తన మీద వేసుకుని జైల్లో ఉన్న నా కూతురు ఎప్పుడు బయటకు వస్తుందో. ఏదో మీకు ఒక చీర కానుకగా ఇవ్వాలనుకున్నాను, అందుకే వచ్చాను. వస్తాను. పోతురాజు అన్నమాటనే సందేహిస్తున్నావా? పోతురాజు మాటిచ్చాడంటే దానికి తిరిగే ఉండదు. నమ్మకానికి పెట్టింది పేరు. ఈ నిమిషం మీ జీవితంలో ఉన్న విరక్తి నా మాట మీద నమ్మకం లేకుండా చేసుండొచ్చు. కానీ మీ విరక్తిని ఆ పోతురాజు పోగొడతాడు. ఆ పోతురాజు మహిమను నువ్వు అర్థం చేసుకునే సమయం తొందరలోనే వస్తుంది. వస్తుంది. నీ కూతురు ఎటువంటి తప్పు చేయలేదు. తను నిర్దోషిగా బయటకొస్తుంది. ధైర్యంగా వెళ్ళు.